పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న వివాదం కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల సవరణలో భాగంగా ఓటర్ల తల్లిదండ్రుల పేర్లు, వయస్సుల్లో తేడాల వల్ల నోటీసులు అందుకున్న వారి వివరాలను ప్రతి గ్రామ పంచాయతీ, బ్లాక్ కార్యాలయాల్లో ప్రదర్శించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ ప్రాథమిక వివరాల్లో తేడాలు ఉన్న 1.25 కోట్ల ఓటర్లను ఈసీ తార్కాలిక తేడాల జాబితాలో చేర్చింది. వీరి ఓట్లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు జారీ చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మిశ్రా, జస్టిస్లు దీపాంకర్ దత్తా, జై మాల్యా బాగ్చీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ జాబితాలో చేర్చిన ఓటర్ల పేర్లను వారి గ్రామ పంచాయతీలోనే ప్రదర్శించాలని ఆదేశించింది. ఆయా ఓటర్లు తమకు సంబంధించిన సరైన గుర్తింపు పత్రాలను సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని, ఆ పత్రాలను ప్రతి గ్రామ పంచాయతీ, బ్లాక్ ఆఫీసుల్లో స్వీకరించాలని సూచించింది. ఇందుకోసం అవసరమైన మానవ వనరులను సమకూర్చాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర డీజీపీకి సూచించింది. ఓటర్లు అందజేసిన పత్రాల్లో గల తర్కబద్ధమైన అసమానతలపై 10వ తరగతి అడ్మిట్ కార్డుల చెల్లుబాటు వంటి అంశాలపై కూడా ఈసీకి సుప్రీం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విద్యా బోర్డు జారీ చేసిన అడ్మిట్ కార్డులో జనన తేదీ ఉంది, పాస్ సర్టిఫికేట్లో లేదు. అలా కాకుండా మీరు పాస్ సర్టిఫికేట్ కావాలని పట్టుపడితే అందులో జనన తేదీ ఉండదు. అందువల్ల మీరు అడ్మిట్ కార్డును అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య తక్కువ వయస్సు అంతరం ఉంటోందని చెప్తున్నారు. ఆ కారణంతో నోటీసులు పంపుతున్నారు. అది తర్కబద్ధమైన అంశమేనా? తల్లికి, కుమారుడికి 15 ఏళ్ల తేడా ఎందుకు ఉండకూడదు? మన దేశంలో బాల్య వివాహాలు జరగలేదా అని బాగ్చి ప్రశ్నించారు. సామాన్యులపై పడుతున్న ఇబ్బందులు, వారికి కలుగుతున్న అసౌకర్యం చూడండి. 1 కోటి మందికి పైగా నోటీసులు ఇచ్చారు. ఇక్కడ 3వ సమస్యను సృష్టించకండి. అదే మేం కోరేదని జస్టిస్ బాగ్చి వ్యాఖ్యానించారు.